నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించడం లేదని, పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారని గత కొన్ని వారాలుగా అనేక రకాల ప్రచారాలు జరిగాయి. ఆమె ఎందుకు సైలెంట్ అయ్యారు? రాజకీయంగా ఏదైనా అసంతృప్తి ఉందా? లేక పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా అనే చర్చలు కూడా పెద్ద ఎత్తున సాగాయి. అయితే ఈ అన్ని ఊహాగానాలకు స్వయంగా వైఎస్ షర్మిలనే తెరదించారు. తనకు పొత్తి కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్య రావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నానని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో వేగంగా కోలుకుంటున్నానని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఆమె రాజకీయాలకు దూరంగా ఉండడానికి అసలు కారణం బయటపడింది. తన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి, తన కోసం ప్రార్థనలు చేసిన అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, సన్నిహితులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, అందరి ఆశీస్సులతో తాను త్వరగా కోలుకుంటున్నానని షర్మిల పేర్కొన్నారు. ఈ పోస్టుతో ఆమె ఆరోగ్యంపై వస్తున్న అనేక ప్రచారాలకు కూడా ఫుల్ స్టాప్ పడింది. కొంతకాలంగా ఆమె సభలు, సమావేశాలు, పార్టీ కార్యక్రమాల్లో కనిపించకపోవడంతో అనేక రాజకీయ విశ్లేషణలు వినిపించాయి. రాజ్యసభ సీటు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కాంగ్రెస్ హైకమాండ్ తో విభేదాలు వచ్చాయా? పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయా అంటూ సోషల్ మీడియాలో అనేక కథనాలు వైరల్ అయ్యాయి. కానీ ఇవన్నీ వాస్తవం కాదని, తన ఆరోగ్య సమస్యల కారణంగానే బయట కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని షర్మిల చెప్పడంతో ఆ ప్రచారాలన్నీ ఒక్కసారిగా చల్లారిపోయాయి. ఇదిలా ఉండగా షర్మిల చేసిన ఈ పోస్టుపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ఆమె త్వరగా కోలుకుంటున్నారని తెలుసుకొని సంతోషంగా ఉందని పేర్కొంటూ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. తగిన విశ్రాంతి తీసుకుంటూ వైద్యుల సూచనలు పాటించాలని, పూర్తిగా కోలుకున్న తర్వాతే సాధారణ కార్యక్రమాల్లో పాల్గొనాలని తన సందేశంలో తెలిపారు. రాజకీయ భేదాలు పక్కన పెట్టి ఒక నాయకురాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతూ లోకేష్ స్పందించడంపై కూడా పలువురు సానుకూలంగా అభిప్రాయపడుతున్నారు. ఇక షర్మిల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్త బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆమెకు ఏమైంది? ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు. అయితే స్వయంగా షర్మిల చేసిన పోస్ట్ అందరికీ ఊరటనిచ్చింది. తాను సురక్షితంగా ఉన్నానని, ఆపరేషన్ విజయవంతమైందని, ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నానని చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకొని మళ్లీ ప్రజల మధ్యకు రావాలని వారు ఆకాంక్షించారు. 2024 జనవరిలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షర్మిల గత 2.5 ఏళ్లుగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాల పర్యటనలు, ప్రజా సమస్యలపై పోరాటాలు, ప్రభుత్వంపై విమర్శలు, కాంగ్రెస్ క్యాడర్ను చైతన్యపరిచే కార్యక్రమాలతో ఆమె చురుగ్గా వ్యవహరించారు. అయితే ఆరోగ్య సమస్య కారణంగా ఇటీవల కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న నేపథ్యంలో పూర్తిగా ఆరోగ్యం సాధించిన తర్వాత మళ్లీ పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ తన కార్యకలాపాలను విస్తరిస్తున్న ఈ సమయంలో షర్మిల తిరిగి చురుగ్గా వ్యవహరిస్తే ఏపీ కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆమె పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆమె అభిమానులు, కాంగ్రెస్ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.